గ్లోరీ టు జీసస్. ప్రభునా మన మహిమ కలుగును గాక. ఇవాళ మనం ప్రభుని మహిమపరుస్తూ వచ్చిన ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించి మరి శ్రేష్టమైన సమయం బలలో పాల్పొందడం ముందు మనం కొన్ని లేఖన భాగాలు ధ్యానించుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 24 వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం. హెబ్రీ చాప్టర్ 12 వర్సెస్ 22 నుంచి 24. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. రెండవ భాగంగా కీర్తన 87వ కీర్తన అందరం మార్చి చదువుకున్నాం. 87వ కీర్తన కోరా కుమారుల యొక్క కీర్తన 87 సామ్స్ 87 87వ కీర్తన 7 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. బైబిల్ ఉన్న అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలని మనం చేస్తున్నాం. ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉంది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గూర్చి చెప్పుకుందరు. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతులైన దేవా, సర్వోన్నతుడు దయాదాక్షముడు దీర్ఘశాంతి కృపాసములు గల దేవా, కనికరగల మా తండ్రి, మీ ప్రియకుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ మధ్యాహ్న సమయం స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం. ప్రభువా, దయాదాక్షపూర్ణవు దీర్ఘశాంతి కృపాసములు గల దేవా, మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీరు ఎక్కల చాటు భద్రపరిచి కాచి కాపాడుతండి. యొక్క పరిశుద్ధ ప్రభుదినంలో మనం సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం. సజీవులుగా ఉంచినందుకు మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం. దేవా, ఆరాధన వర్తమానంలో కూడా మీ దాసును బలపరిచి తండ్రి దేవా, మీ విశ్వాసం స్వస్థపరిచినని దేవా, మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు, ఆత్మీయంగా స్వస్థపరిచిన తండ్రి వందనాలు చెల్లించుకున్నాం. అదే రీతిగా నాయన అంతరంగా ఎరిగిన తండ్రి, నాయన మా పాపం నుంచి పాప క్షమాపణ అనుగ్రహించిన తండ్రి, నాయన పాపం క్షమించడానికి అధికారం కలిగిన నా తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభువా, మరి తండ్రి ధ్యానించిన లేఖనాల నుంచి మాతో మీరు మాట్లాడమని, మీ ధర్మశాస్త్రం ఆచరణ సంగతుల నుంచి మనోనేతలను తెరమని కీర్తన 19:18 ప్రకారం మీరు సహాయం చేయమని పాదాలు బట్టి వేడుకుంటూ, నాయన నిలబడుతున్న మీ దాసులను, అయోగ్యులను, బలహీనులను, దౌర్భాగ్యులను మన్నించమని వేడుకుంటూ, మీ రక్త ప్రోక్షణ కింద తీసుకొసుకుంటూ నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాను తగ్గించుకుంటూ సులువు చాటు మరుగుపరచమని వేడుకుంటూ, వెనగల చెవులు గ్రహించుకున్న హృదయం అనుగ్రహించమని దేవా, మీ పరలోక సింహాల నుంచి మీరు మాట్లాడే మాటల ద్వారా మేమందరం కూడా ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి పెడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం ధ్యానించినటువంటి 2 భాగాల్లో నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ధ్యానించినాం. 22వ వచనం నుంచి మరి మనం ఎక్కడికి వచ్చున్నారు మీరు అని, మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ, ప్రస్తుతము మీరు సియోను కొండ యొద్దకు మీరు వచ్చున్నారు. అయితే 10 మాటలుగా ఇక్కడ చెప్పబడినట్లుగా ఉన్నాయి. సియోను కొండకును అనగా జీవము గల దేవుని పట్టణమునకు పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును
హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నాము అనేది 10 మాటలు, 10 యొక్క ప్లేసెస్ గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడికి వచ్చారు ఏంటనే దాన్ని చూసినట్లయితే మనందరూ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంది, మీరు ఎక్కడికి వచ్చినారు అని అన్నట్టయితే సియోను కొండకు వచ్చినారు. అంటే సియోను కొండ అనేటువంటిది ఇది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. సియోను కొండ ఇందులో రాయబడినటువంటి అన్నీ కూడా 10 అంశములు కూడా అన్నీ కూడా దేవుని మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి మనకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి జీవగల దేవుని పట్టణము, యెరూషలేము అంటే దేవుని యొక్క పట్టణము, సియోను అంటే దేవుని కొండ. మనము కీర్తన గ్రంథం 87వ కీర్తనలో మనం చూసుకున్నాం కదా. 87వ కీర్తనలో చూసినట్లయితే మరి కోరాహు కుమార్ రాస్తున్నారు 87వ కీర్తనలో, మనం ఇప్పుడు ధ్యానించిన 87వ కీర్తనలో, ఆయన పట్టణం పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉంది. యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, ఏమని పిలుస్తున్న 3వ వచనంలో, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఏమని చెప్పుకుంటారు? దేవుని పట్టణాన్ని గురించి ఏమని చెప్పుకుంటారంటే 3 ఎకరాల్లో కొన్నారండి, 3 ఎకరాల్లో కట్టారు, చాలా పెద్దదండి, ఆకాశం చూస్తే ఆకాశం అంటేటట్టు ఉంది, వా ఇంటీరియర్ ఉంది, చాలా బాగుంది. అక్కడ చూసినట్లయితే మొత్తం ఫుల్ ఆఫ్ ఏసీ అంతా చాలా బాగుంది. అక్కడ సీట్లు చూసినట్లయితే కుషన్ సీట్లు ఎంత బాగున్నాయో, బిల్డింగ్ అంతా బాగున్నదని ఇలా లోకంలో ఉన్నటువంటి ఒక మంచి కన్స్ట్రక్షన్ గురించో, ఒక సుందరమైన ఒక అందమైనటువంటి భవనాన్ని గురించో చెప్పట్లేదు. దేవుని మందిరము గురించి ఏమని చెప్పబడుతుంది? దేవుని పట్టణమా, సియోను గుమ్మములన్నిటికంటే యెహోవాకు ప్రియమైనది. ఈ ప్రపంచంలో అనేకమైన కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉన్నారో అందులో 1/4 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి 500 మరి ప్రపంచ జనాభా సుమారు 700 కోట్ల పైన ఉన్నట్టుంది. మరి ఇంత కోట్ల మంది జనాభాలో కూడా మరి అనేకమైనటువంటి ప్రపంచం మొత్తం 253 దేశాల్లో అనేక కోట్ల హౌసెస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. లక్షలు కాదు, కోట్లలోనే మరి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. హైయెస్ట్ బిల్డింగ్లు మరి 200 అంతస్తులు 300 అంతస్తులు కూడా కన్స్ట్రక్షన్ అయినట్టున్నాయి. గొప్ప గొప్ప భవంతులు ఉన్నాయి ప్రపంచంలో వింతలుగా. చైనా వాల్ అంటారు, తర్వాత వచ్చి మన ఇండియాలో తాజ్మహల్ అంటారు, ఇట్లా పిరమిడ్స్ అని కానీ, ఈఫిల్ టవర్స్ కానీ, ఇలాగా కూడా అనేకమైన ఉన్నాయి. కానీ ప్రపంచంలో వీటన్నిటినీ దేవుడు ప్రస్తావిస్తూ వచ్చాడా ఎప్పుడన్నా? ఎవరైనా కానీ దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడంటే, ప్రభు యెహోవా సియోను అన్నిటిలో కల్లా దేన్ని ఇష్టపడుతున్నాడంట? దేవుని పట్టణం, యాకోబు నివాసములన్నిటికంటే దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? సియోను గుమ్మములను యెహోవాకు ప్రియములై ఉన్నవి. సియోను గుమ్మములు దేవుని యొక్క పట్టణం, దేవుని సియోను గుమ్మములు అంటే దేవుని మందిరం. దేవుడు ఇష్టపడేటువంటిది, దేవుడు కోరుకునేటువంటిది దేవుని మందిరం. దేవుని మందిరము అంటే మనుషులకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఎవరు ఏంటనేది తర్వాత చూసినట్లయితే, దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడు ఉన్నాడు అనేటువంటిది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడున్నాడు, ఏ దేవుడు ఏంటి అనేటువంటిది అంటే అది కాంట్రవర్షియల్గా అనేక సమస్యలు అనేక విధాలుగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కానీ అది మనకు అనవసరం. అయితే మనం మనం విశ్వసించేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి చూసినట్లయితే చాలామంది మరి దేవుడు ఎక్కడున్నాడు, దేవుని ఎక్కడ ఎతకాల, దేవుడు ఎక్కడున్నాడంటే ప్రభువు మనం ఎత్తుక్కున్నది మనం దేవుడు ఎక్కడున్నాడు అని ఎతుకులాడుకోకుండా ఆయన సన్నిధి మనతో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. ఆయన సన్నిధిని మనకు దగ్గరగా ఉన్నాడు. ఒకప్పుడైతే మన పూర్వీకులు మొదటిగా ఏం చేశారు? మొట్టమొదట బలిపీఠం కట్టుకున్నారు. బలిపీఠం దేని కొరకు కట్టారు? వ్యాపారం చేసుకోవడానికి, నివాసం ఉండడానికి కాదు, లేకపోతే ఇంకేదన్నా దానికి కాదు. కానీ బలిపీఠము దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి బలిపీఠం కట్టుకున్నారు. ఆ బలిపీఠం ఎవరు కట్టారు? మొట్టమొదట ప్రపంచంలో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇది బైబిల్ క్వశ్చన్లు అడగట్లే నేను, ఎందుకనంటే కరెక్ట్ చెప్పేసి నోవా. మొట్టమొదట బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి నోవాహు కట్టాడు. మొట్టమొదటి బలిపీఠం చూడండి, నోవాహు కట్టాడు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో
బలిపీఠము కట్టి ఆ, పవిత్ర పశువులన్నిటిలోను అన్నిటిలోనూ తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. చాలు. కాబట్టి ఇక్కడ అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. బలిపీఠం దేనికోసం కట్టారంటే బలి అర్పించడానికి, దహన బలి అర్పించడానికి బలిపీఠం కట్టాడు. మొట్టమొదటి బలిపీఠం కట్టినటువంటి భక్తుడు నోవాహు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన జలప్రళయంలో నుంచి, జలప్రళయంలో మరి 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైనటువంటి వర్షం వస్తుంది. మరి నువ్వు ఓడగట్టుకోమన్నప్పుడు విశ్వాసంతో ఓడగట్టుకున్నాడు. అపహసించిన వారందరూ నశించిపోయారు. విశ్వాసం లేనటువంటి వారు, నమ్మనటువంటి వారు ఏమైపోయారు? ఆ జలప్రళయంలో కొట్టుకొని పోయారు. మరి ఆ ఓడలో చేరినటువంటి వారే రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత ఆ వెలుపలికి వచ్చినప్పుడు, అరణ్యాల మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవుని కొరకు బలిపీఠం కట్టాడు నోవాహు. బలిపీఠం కట్టి అక్కడ దహన బలిని అర్పించి మరి పవిత్రమైన వాటిని కొన్ని తీసుకొని దహన బలి అర్పించాడు. కాబట్టి దేవుడికి మొట్టమొదట బలిపీఠం కట్టాడు. దేవుడు కావాలి, ఎందుకంటే దేవుడు ఆజ్ఞించినాడు, దేవుడు సృష్టించినాడు, దేవుడు నడిపించినాడు, ఆ ఓడలోకి నడిపించినాడు, ఆపద నుంచి తప్పించినాడు. ఇవన్నీ కూడా నోవాకి మరి జ్ఞాపకం ఉన్నాయి. నోవాకి కృతజ్ఞత కలిగిన వాడికి ఉన్నాడు. మరి లేకపోతే మరి అందరూ అనేక మంది విశ్వసించలేదు, నశించిపోయినారు. చూసినప్పుడు ఎవరు లేరు, అంతా జలప్రళయంలో అందరూ కూడా నశించిపోయినారు. మరి ఆయన కుటుంబం మాత్రమే వచ్చారు 8 మంది. కాబట్టి ప్రేమ చూడండి, మరి మొట్టమొదటిగా దేవుణ్ణి కృతజ్ఞతగా బలిపీఠం కట్టినటువంటి వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే నోవాహు తర్వాత బలిపీఠం కట్టిన వ్యక్తి ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో నీ సంతానమునకు చెప్పగా ఒక బలిపీఠము కట్టాను. రెండవదిగా మొట్టమొదటి బలిపీఠము అబ్రహాం కట్టుకున్నాడు. రెండో బలిపీఠం అబ్రహాము పిలిచిన వెంటనే, అబ్రహామును 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవాది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, సేవకు పిలిచినప్పుడు ఆయన 75 సంవత్సరాల వయసు గలవాడు. ఆయన తన తల్లిదండ్రులను, తన యొక్క మరి ఊరిని, సొంత ఊరిని అందరిని విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి విధేయులుగా వచ్చిన తర్వాత, మరి నీ సంతానం అభివృద్ధి చేస్తాను, నిన్ను దీవిస్తానని దీవెనకరమైనటువంటి దేవుని వాక్యం విన్న తర్వాత వెంటనే ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవునికి బలి అర్పించాడు. కాబట్టి మొదటిగా చూసినట్టు మన పూర్వీకులు ఆదిలో బలిపీఠం కట్టుకున్నారు. బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. మరి రాను రాను బలిపీఠం తర్వాత దేవుడు మరి ప్రత్యక్ష గుడారం, చూడండి మన విశ్వాసులందరూ కూడా ప్రత్యక్ష గుడారం నిర్మించుకుంటూ వచ్చినారు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మరి ఈ రీతిగా నాకు ఒక మందిరం నిర్మించాలా, ఈ విధంగా నేను మీ మధ్యలో ఉంటాను అని దేవుని మందసాన్ని, మరి దేవుని మందిరాన్ని నిర్మించుకోవడానికి, మందిరం అంటే దేవుని మనసాన్ని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి మరి కొలతలు కానీ ప్రతిదీ కూడా అన్నీ కూడా ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు, వారికి కొలతలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. 25వ అధ్యాయం 28-9 వచనాల ప్రకారం మరి నిర్గమకాండం కొలతలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుని మందిరాన్ని నా కొరకు నేను మీ మధ్య నివసించేటట్టు నాకు మందిరాన్ని కట్టాలా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అయితే బలిపీఠము ఉన్నది, మరి బలిపీఠాలతో బలిని అర్పిస్తూ దేవునికి అర్పణలు అర్పిస్తూ వచ్చారు. తర్వాత రెండవదిగా పరిశుద్ధ మరి మందసము, దేవునికి మందిరముగా ఉండాలనేటువంటిది దేవుని మందిరంలోనికి వచ్చారు. రెండవది దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడ మందిరం ఏ రీతి కట్టాలా, వారిలో నేను నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపలు, నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణం అన్నింటినీ రూపమును నిర్మింపవలెను. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. మరి నోవాకి బలిపీఠం కట్టమని దేవుడు ఆజ్ఞ ఇవ్వాల. నువ్వు బలిపీఠం కట్టు, నాకు బలి అర్పించము, దహన బలి అర్పించమని నోవాకి ఆజ్ఞ ఇవ్వాల, అబ్రహాముకి ఆజ్ఞ ఇవ్వాల. అయితే కృతజ్ఞత కలిగిన వారు దేవుడు ఇన్ని మేలు చేశాడు కాబట్టి దేవునికి మరి అర్పణలు అర్పించాలి, దేవునికి బలి అర్పించాలనేటువంటి ఉద్దేశంతో దేవుని సేవించడానికి బలిపీఠం కట్టారు. అయితే ఇక్కడ నిర్గమకాండంలోకి వచ్చేటప్పటికి దేవుడే కోరుకుంటున్నాడు, మీ మధ్య నేను ఉండాలంటే మీరు నాకంటే ఒక పరిశుద్ధమైన స్థలమును ఏర్పాటు చేయాలి, మీ ఇష్టానుసారం కాదు, నా యొక్క
చిత్తానుసారం, దేవుని చిత్తానుసారంగా, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా దేవుని మందసాన్ని, దేవుని యొక్క మందిరం నిర్మించాలని తుమ్మకరతో నిర్మించాలా. ఆ కొలతలన్నీ ఏంటి, నిర్గమకాండ మొత్తం కూడా ఏ రీతిగా దేవుని మందసాన్ని నిర్మించుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటిది. కాబట్టి ఆ రీతిగా 3 ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏమేమి వస్తువులు ఉండాలి, ఆవరణంలో గంగాళములు, మరి పరిశుద్ధ స్థలం, దాన బలులు, మరి అదే రీతిగా అతి పరిశుద్ధ స్థలములో మందసము, దేవుని యొక్క మందసము, ఆ మందసములో దేవుడిచ్చిన ఆజ్ఞలను ఈ రీతిగా టాబర్నకల్, మరి పాత కాలంలో మరి మన పూర్వీకులు రెండవదిగా చూసినట్లయితే బలిపీఠం నుంచి ప్రత్యక్ష గుడారంగా నిర్మించుకుంటూ వచ్చినారు. మూడవదిగా చూసినట్లయితే మరి ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవాలయంగా మరి ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకునేను. కాబట్టి యాకోబు తన యొక్క అన్న అయినటువంటి ఏశావు ఆయనతో భయపడి అక్కడ తండ్రిని మోసం చేసినటువంటి వ్యక్తిగా యాకోబు దీవెనలు పొందుకొని అక్కడి నుంచి పారిపోతూ ఎక్కడున్నాడు, అక్కడ దేవుని మందిరం ఒక రాత్రిని పెట్టుకుని తలగని పడుకొని నిద్రపోయిన తర్వాత ఆ స్థలంలో ఆయనకు వచ్చిన స్వప్నాన్ని బట్టి ఏమని, ఇది భయంకరము, ఈ స్థలము భయంకరము. ఆ వచ్చిన స్థలంలో ఆయనకు వచ్చినటువంటి స్వప్నంలో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, దానికి ఇంకో పేరు చెప్పాడు, పరలోకపు గవిని. ఇది అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాత్రిని దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అంటే దేవుని మందిరము. పుట్టినట్లు ఏమనుంది, దేవుని మందిరము. అయితే దేవుని మందిరము అక్కడ స్తంభం నిలబెట్టి దేవుని మందిరము అని ప్రతిష్ఠించినాడే కానీ యాకోబు మరలా వచ్చి అక్కడ దేవుని మందిరాన్ని కట్టలా. ఎందుకనంటే అది బేతేలు, బేతేల్, దేవుని మందిరము, దేవుడు తోడుగా ఉండేటువంటి మందిరముగా మరి మరలా తిరిగి వచ్చినప్పుడు అక్కడ దేవుని ఆరాధించినాడు. అయితే అది దేవుని మందిరం కట్టాలనుకున్నాడు కానీ బలిపీఠం నుంచి బలిపీఠం దగ్గర నుంచి మందసానికి వచ్చినారు. తర్వాత బలిపీఠం నుంచి ప్రత్యక్ష గుడారం నుంచి దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. అయితే కట్టలేకపోయినాడు. దావీదుకి దేవుడు ఆలోచన ఇచ్చాడు. దావీదుకి మొదటి రాజుల గ్రంథం 2 సమయాల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనంలో 2 సమయాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, విజయం ఇచ్చి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురం ఉండి ప్రవక్తను పిలువనంపి దేవదారులో కట్టిన నగరం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచుండగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. కాబట్టి చూడండి, మరి దేవుని మందిరము కట్టాలనేటువంటి ఆలోచన దావీదుకి వచ్చింది. నేనైతే మరి నెమ్మదిగా నేను దేవుని డేరాలోను దేవదారు మనలతో కట్టిన నగరయందు వుడెన్ హౌస్, నేనైతే లగ్జరీగా వుడెన్ హౌస్లో ఉన్నాను. దేవుని మందసం ఎక్కడ ఉంది, డేరాలో ఉంది. డేరాలో ఉంది, టెంట్లో ఉంది. మరి చాలామందికి ఈ విషయంలో వచ్చి కన్సర్న్ అంటే ఒక భారం కానీ ఆలోచన కానీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. వాస్తవంగా చాలా తక్కువ మందిలో ఉంటుంది. ప్రపంచం అంతా ఎవరైనా చేస్తే పోయి గమ్ముకొనడము, వేరే ఒకరు చేసిన దాన్ని ఎలా చెప్పాలంటే వాస్తవంగా కూడా శ్రమ దోపిడీ, అదేవిధంగా ఇతరులు చేసిన దాన్ని తనదని చెప్పుకోవడము, ఇలాంటి స్వార్థపరులు ఎక్కువైపోతారు. దేవుని మందిరము, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని విధానం అనేటువంటిది దేవుని మందిరాలు. ఈరోజు 30,000 గ్రూప్స్ పైగా ప్రపంచం అంతా ఉన్నాయి. అంటే డిఫరెంట్ డినామినేషన్స్. కొన్ని కోట్ల మంది ప్రభుని ఆరాధిస్తున్నారు. కొన్ని కోట్ల దేవుని మందిరాలు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. ఈ మందిరాలని కట్టింది అందరూ కూడా విశ్వాసులే, భక్తులే. వాళ్ళలో కట్టిన వాళ్ళు ఎంతమంది దేవుని మందిరం మీద శ్రద్ధ, నా భారం ఏంటంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారు ఎంతమందిని. నిజంగా
దావీదు రాజులు ఉన్నట్టు కొద్దిమంది రాజులు మాత్రమే. రాజుల గ్రంథాలు చూసినట్లయితే మొదటి సమయాలు 2 సమయాలు, రాజుల మొదటి గ్రంథం, 2 గ్రంథం, దినవృత్తాంత గ్రంథాలు మనం ధ్యానించినప్పుడు కొద్దిమందికి మాత్రమే దేవుని మందిరం మీద ఆసక్తి ఉంటుంది. చాలామందికి ఆసక్తి ఉండదు, దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండదు. ఎందుకనంటే మందిరం అన్నీ చేసిన తర్వాత ఎప్పుడో వచ్చారు కూర్చొని అట్లా వెళ్ళిపోవడము సరిదండు. అదే వాళ్ళ ఇంటి విషయంలోకి వస్తే, వాళ్ళ సొంత ప్రాపర్టీస్ విషయంలోకి వస్తే, వాళ్ళ సొంత కలిగినటువంటి ప్రతి విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళ హౌస్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో, ల్యాండ్స్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల విషయంలో కానీ, దేని విషయంలోనైనా సరే వ్యక్తిగతంగా ఎంత శ్రద్ధ ఉంటుందో 99% శ్రద్ధ ఉంటుంది. మరి దేవుని విషయాలకు వచ్చేటప్పటికి చాలామందికి శ్రద్ధ ఉండదు. ఎందుకంటే నేను విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ ఆసక్తి కలిగిన భక్తుల విషయంలోనూ, ఆసక్తి లేనటువంటి దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఆసక్తి లేనటువంటి వారి విషయాల గురించి మరి వాళ్ళకు ఉన్నటువంటి భేదం వివరిస్తున్నాను ప్రేమైన వాళ్ళు. కాబట్టి మరి దావీదుకి చూడండి, కీర్తన 69:9లో, దావీదు కీర్తన 69:9 ఆ మాట చాలా నాకు ఉత్తేజంగా ఉంటుంది. కీర్తన 69:9, కీర్తన 69వ కీర్తన, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆ పదాలు ఎంత భయంకర. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి అంటే శ్రద్ధాశక్తి, శ్రద్ధ వేరు, ఆసక్తి. నన్ను భక్షిస్తున్నది అంటే తినేస్తుందని, భక్షిస్తుంది అంటే భక్షించడం అంటే తినేస్తుంది, అంటే తినేస్తుంది. ఎంత డిజైర్ ఉందో దావీదు భక్తుడికి, ఎంత డిజైర్ ఉందో దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల. కాబట్టి దేవుని మందిరం గురించినటువంటి విషయంలో వచ్చేటప్పుడు బలిపీఠం మన పూర్వీకులు కట్టుకున్నారు. రెండవదిగా ప్రత్యక్ష గుడారం కట్టుకున్నారు. మూడవది దేవాలయం కట్టాలని చూసినారు. దేవాలయం కట్టాలని, అప్పుడు దేవుని మందిరం కడతానని చెప్పని అనుకున్నాడు. కానీ ఇది ఇక్కడ దేవుని మందిరం కట్టాలి, ఇది దేవుని యొక్క మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోక గవిని అని యాకోబు తలంచినాడు. కానీ యాకోబు కట్టలేకపోయినాడు. కానీ దావీదు కట్టాలనుకున్నాడు. దావీదుకి అనేక యుద్ధాలు చేసి రక్తం ఒలికించిన వాడు కాబట్టి దావీదు దగ్గర దేవుడు మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడలేదు. నీ గర్భవాసం ముందు పుట్టిన వారి దగ్గర నేను మందిరం నిర్మించుకుంటామని ప్రభువే ఆజ్ఞించి కొలతలు ఇచ్చి ఆ రీతిగా దేవుని మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, సొలొమోను ఏ రీతిగా దేవుని మందిరాన్ని గురించినటువంటి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఏ విధంగా వివరణ ఇస్తున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం నుంచి, ఒక మందిరం కట్టించవాలని మనసు పుట్టాను, నా నామ ఘనతకు మందిరం కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. తాత్పర్యమే మంచిది, అయినను నీవు దేవుని మందిరమును కట్టించకూడదు. తాను సెలవిచ్చిన మాట నెరవేర్చున్నాడు. దావీదునకు ప్రతిగా యెహోవా సెలవు చొప్పున ఇజ్రాయెల్ మీద సింహాసనాసనుడై ఉండి ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. చాలా కాబట్టి అందులో యెహోవా నిబంధన మందసమును స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తుల నుండి ఆయన మన పితరులు రప్పించినప్పుడు ఆయన వేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఎన్ని రకాలుగా, ఎందుకనంటే మనము కొన్నిసార్లు చెప్పుకుంటుంటాం చరిత్ర. ఈ మందిరం యొక్క చరిత్ర ఏందయ్యా, ఈ మందిరం ఎలా కట్టారు, మీరు ఎలా వచ్చారు అని అంటే, ఎవరైనా కొత్తగా విశ్వాసులు సేవను అడుగుతారంటే, బ్రదర్ మీరు ఎలా క్రైస్తవులు అయినారు, మీరు హిందువులుగా ఉన్నారు కదా, మీరు పలానా ఉన్నారు కదా, మీరు ఎలా ఉన్నారు కదా అని అంటే టెస్ట్ మనీ సాక్ష్యం చెప్తుంటుంది. మేము ఎలా వచ్చినాము, ఈ విధంగా సంఘటనలో నుంచి వచ్చినాము, ఈ విధంగా దేవుడు ఆదరణ కలిగి దేవుడు ఆయన మమ్మల్ని స్వస్థపరిస్తూ వచ్చినాము, ఈ విధంగా ఆపదల నుంచి రక్షిస్తే వచ్చినాము అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి రక్షణ గురించినటువంటి సాక్ష్యం, రక్షణ గురించినటువంటి టెస్ట్ మనీ చెప్తుంటాం. అలాగే దేవుని మందిరాన్ని గురించి కూడా చాలామంది మందిరాల గురించి, బ్రదర్ మీకు తెలియదు, మేము రాళ్ళు మోసినాం. చాలా దగ్గరలో చూసినట్లయితే ఆ మందిరానికి ఒక చిన్న మందిరమైన మేము చిన్నప్పుడు అప్పుడు ఫస్ట్ మొదట్లో తాటాకులు గుడిసేసుకున్నాం, ఎలా వచ్చినాం అలా వచ్చినాం అని అంటుంటారు. ఇప్పుడు మనం కూడా మన నూతన యెరూషలేము మందిరానికి కూడా మరి అనేకమైనటువంటి సమస్యలు, లోకంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల నుంచి వేరే ఉండాలని, దేవుని చిత్తం మాత్రమే, దేవుని మాత్రమే ఆరాధించాలా, దేవుని మాత్రమే ఆరాధించాలి, వ్యక్తులు కాదు, శక్తులు కాదు, ఆర్గనైజర్స్ కాదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తలంపించి కొంతమంది విశ్వాసంగా ఒక దేవుని మందిరం కలిగి ఉండాలా,
మరి వేరేటువంటి ట్రస్ట్లో సొసైటీలు గొడవలు సమస్యలు లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే మొట్టమొదట ఇక్కడ ప్రార్థన చేసి ప్రారంభించే రోజు నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కాబట్టి ప్రేమైన వాళ్ళ అలాగా మన మందిరం ఇలా ప్రార్థన చేయబడింది. మరి అన్నగారి ఇంట్లో గృహంలో ఈ విధంగా దేవుని మందిరానికి వీళ్ళు మన అన్నాడు కూడా సమర్పించుకొని ఇలాగ ఆరాధిస్తున్నాం. మనకు దేవుడు స్థలం ఇచ్చినట్టు ఆ స్థలంలో ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసే నాటి నుంచి కూడా ప్రభు కృపను బట్టి అక్కడ అనేకమైన శోధనలు వచ్చినప్పుడు శోధనలు జయించి దేవుడు మనకి ఇప్పుడు మంచి లెవెలింగ్ ఓల్డ్ బిల్డింగ్ అని కనెక్షన్ అన్నీ కూడా డెమాలిష్ చేసుకుని లెవెలింగ్ చేసుకునేంత కూడా ఉన్నది. అంటే ఇందులో శ్రద్ధాశక్తి కలిగిన వారు ఈవులు ఇచ్చిన వారు ఉన్నారు, ప్రయాసపడిన వారు ఉన్నారు. దేవుని కృపను బట్టి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే శ్రద్ధ లేనటువంటి అతి కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని. ఎందుకంటే ప్రియమైన వారు ఇలాగా మన ప్రతి దానికి ఒక టెస్టిమనీ, ప్రతి ఒక్క దేవుని మందిరానికి కానీ దేవుని విశ్వాసానికి కానీ ఆత్మ గురించినటువంటి ఒక సాక్ష్యం ఎలా కలిగి ఉన్నదో ఆ రీతిగానే దేవుని మందిరం, దేవుని ఆరాధించేటువంటి ప్రజలు ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టి నుంచి కూడా ఆదిలో నుంచి బలిపీఠం కట్టినటువంటి నోవాహు దగ్గర నుంచి అబ్రహాము దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష గుడారం నిర్మించుకున్నటువంటి ఇజ్రాయిల్ ఐగుప్తులో నుంచి ఆ చెరలో నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ వేదంలో నుంచి తీసుకొచ్చి బానిస ప్రతికూల నుంచి తీసుకొచ్చిన తర్వాత వారు ఏ రీతిగా ప్రత్యక్ష గుడారం నిర్మించుకొని దేవుని చిత్తానుసారం కొలతల ప్రకారము మోషే సమక్షంలో దేవుని ఆరాధిస్తూ వచ్చినారో ఆ తర్వాత దేవాలయం నిర్మించినటువంటి మరి సమయలు మన్నించండి దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరాన్ని కట్టించి ఈ రీతిగా మరి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మరి ఏ రీతిగా చెప్తూ ఉన్నాడు. మన్నించండి 8వ అధ్యాయంలో 21వ వచనంలో అందులో యెహోవా నిబంధన మందసము స్థలమును ఏర్పరిచితిని ఐగుప్తుల నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఆ నిబంధన మర్చిపోలే. దేవుని నిబంధన మందసమును అందులోనే ఉంచాడు. దేవాలయంలో నుంచి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. కొన్ని వేలాది మరి కోడెలను మరి మేకలను మరి గొర్రెలను వధించి రక్తాన్ని దహనబలిగా అర్పించి దేవుని ఆరాధించి ఎంతో భయంకరంగా మరి అనేక దినాలుగా దేవునికి మరి ఫెస్టివల్స్ లాగా పండుగలాగా చేసుకున్నటువంటి మరి సొలొమోను రాజు కాలంలో ఈ రీతిగా దేవాలయాన్ని కట్టాడు. ఇప్పుడు అందరికీ తెలుసు క్రిస్టియానిటీలో మొట్టమొదటి టెంపుల్ ఎక్కడ ఉందనంటే యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములో ఉన్నటువంటి టెంపుల్ని అనేక మంది మరి టైటస్ కాడి నుంచి అనేక మంది రాజులు దాన్ని ధ్వంసం చేసి కొట్టేసిపోయినప్పుడు ఆ నిర్మించుకున్న తర్వాత నుంచి ఇప్పటికి 5-6 సార్లు డెమాలిష్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఇప్పటికి ప్రజెంట్ మరి అది చరిత్ర. ఇప్పటికి కూడా యుద్ధాలు వేల ప్రాణాలు పోతున్నాయి, అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని మందిరము మొట్టమొదట కట్టబడింది దేవుని ఆజ్ఞ ప్రకారం యెరూషలేములో దేవుని మందిరం నిర్మించబడింది. ఆ నిర్మించబడిన దేవుని మందిరం నిమిత్తమే మరి దేవుడు పెడితేనే సమస్యలు. ఇంకా మీరు ప్రపంచంలో ఏ బిజినెస్ చేసినా ఏం చేసుకున్నా ఎక్కడ ఏం చేసుకున్నా కానీ అతి తక్కువ శ్రమలు వస్తాయి. కానీ నిజమైన నిజదేవుని గురించినటువంటి దేవుని మందిరం నిర్మించాలంటే అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి కొట్లాట్లు, అనేకమైనటువంటి వేదన, హింస అన్నీ జరుగుతున్నాయి ప్రేమైన. కాబట్టి ఎందుకంటే దేవుని పనిని జరిగించుకుని ఉండడానికి శత్రువైన సాతానుడికి ఇష్టం లేదు. కాబట్టి వాడు ఎలాగైనా దేవుని పనిని ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రతి దగ్గర పోరాటాలు. ఎక్కడున్నాయి పోరాటాలు? గృహాల్లో, వ్యాపారాల్లో చాలా తక్కువ, దేవుని మందిరాల్లో ఎక్కువైపోయినాయి. ఎందుకనంటే దేవుని పని జరుగుతుంటే దేవుని పనిని ఓర్వలేనటువంటి సాతానుడు ఏం చేస్తున్నాడంటే విభేదాలు, కలహాలు, మరి అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు తీసుకొస్తున్నాడు. వాటిని బట్టి నేను చూసినట్లయితే చూడండి, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత గురించి మరి నా యొక్క తలంపు ఏంటంటే దేవుడు ఇచ్చిన తలంపును బట్టి దేవుని మందిరం అంటే ఏంటి, దేవుని మందిరము ఏ రీతిగా పునరుద్ధరించబడి ఆ రీతిగా వస్తూ ఇప్పుడు దేవుని మందిరం ఎలాగా వచ్చింది, ఆ తర్వాత దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభు నాకు ఇచ్చిన తలంపులను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన చూడండి, ఆ తర్వాత దేవాలయములు, అది తర్వాత సొలొమోను కట్టించిన దేవాలయం నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోను మీరు దేవుని ఆలయం ఉన్నారనగా దేవుడు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నారు. చూడండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? పాడు చేసిన ఎడలా వారిని పాడు చేయను. పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పుట్టినట్లు ఏముంది? మీరును పరిశుద్ధులై ఉన్నారు. సో హోలీ పీపుల్, మనంతా పరిశుద్ధపరచబడిన వారందరూ కూడా వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ది గాడ్. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? బలిపీఠం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవాలయంలో నుంచి మనం ఎక్కడికి వచ్చింది?
మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నట్టుగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆదరణకర్త వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వచ్చాడు. క్రీస్తు ప్రేమ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనమే దేవుని ఆలయము. ఎందుకనంటే మనము వాకింగ్ టెంపుల్ లాగా, మనం నడిచేటట్టు వారంగాను, మనం ఎక్కడుంటే ఎక్కడ. అందుకని ప్రభు కూడా ఏమని చెప్తాడు, ఎక్కడ నా నామం పేరు 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ దేవుని మందిరమే కదా. డాక్టర్ లేడు, హాస్పిటల్ ఉంటుంది. మనం హాస్పిటల్కి వెళ్తుంటాం, వస్తూ ఉంటాము. ఎవరు వైద్యం చేస్తున్నారో దానికి హాస్పిటల్కి అభివృద్ధి అవుతుందా? ఉండదు. ఎందుకంటే దేవుని లేని మందిరాలు, మరి డాక్టర్ లేని హాస్పిటల్స్, మరి టీచర్ లేని స్కూలు, మరి బోధించేటటువంటి ప్రొఫెసర్స్ లేనటువంటి కాలేజీలు ఎలా ఉంటాయి? అవి అభివృద్ధి వరదల్లవు, పేరుకి కట్టుకొని పెట్టుకోవాల్సింది అంతే. కానీ కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో అది దేవుని ఉన్న స్థలాన్ని దేవుని మందిరం అంటారు. లేకపోతే ఇంకొకరి పేరు ఉంటుంది, ఎవరు కడితే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు అన్ని ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని గృహాలు కూడా దేవుని మందిరాలు అంటామా? దేవుని పేరు పెట్టబడినటువంటి మందిరము, దేవుడు నివాసంగా ఉంటున్నాడు. కాబట్టి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనం పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి మనము, సమాజంగా కూడినటువంటి మనమును, సంఘం, డెనామినేషన్స్, మనకు గ్యాదరింగ్, మనం ఎక్కడైతే కలిసి చేరి ఉంటామో అక్కడ దేవుని మందిరం. నాట్ కన్స్ట్రక్షన్ కాదు, కానీ మన గ్యాదరింగ్ ఎక్కడైతే మనం కలిసి కూడుంటామో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దేవుని మందిరము ఇక్కడ ఉంది దేవుని కృపను బట్టి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దగ్గర మందిరం దేవుడు ఇచ్చినప్పుడు అక్కడ కూడుకున్నాం అనుకో, అది దేవుని మందిరం. లేకపోతే ఎక్కడ కాకపోతే ఇంకొక ప్లేస్ ఇచ్చాడు దేవుడు, అక్కడ మందిరమే. అందుకనంటే బిల్డింగ్ కట్టేసి గమ్ము వదిలేస్తే అది మందిరం కాదు. మనం ఎక్కడ ఉంటామో అదే మందిరం. కాబట్టి బలిపీఠం నుంచి, ప్రత్యక్ష గుడారం నుంచి, దేవాలయం నుంచి మనమే దేవుని యొక్క మందిరముగా దేవుడు నిర్మిస్తూ వస్తున్నాడు. కాబట్టి అంటే అభివృద్ధి చెందినట్టంటే దేవుడు మనల్ని అప్డేట్ చేస్తూ దేవుని ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు అన్నిటిలోనూ కామన్గా ఏముంది? బిల్డింగా, దేవునితో సహవాసము, ప్రభు సన్నిధి, దేవుని సన్నిధి ఎక్కడుంది? బలిపీఠం దేని కొరకు? దేవునితో సహవాసం చేయడం, దేవుని గణపరచడానికి. ప్రత్యక్ష గుడారం ఏంది? దేవుని యొక్క సన్నిధి, అక్కడ ప్రసన్నత ఉన్నదని. అదేవిధంగా దేవాలయం ఏంటి? ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు, పోయి ప్రార్థన చేసుకుంటే మనం వింటాడని. అదేవిధంగా మన దగ్గర దేవాలయంగా మనమే ఆయన ఆలయమై ఉన్నట్లుగా. అంటే మన హృదయంలోనికి వచ్చినప్పుడు, మన హృదయము ఎరిగిన దేవుడు, మన హృదయంలోని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మనమే ఆయన ఆలయం కొంటున్నాం. చివరిగా మనం ఎక్కడ ఉంటాము? పరమ యెరూషలేముకి వెళ్ళిపోతాం. మన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడ కూడా దేవుని సన్నిధి. కామన్ ఎక్కడ ఉంది? అంతా దేవుడే. ఎక్కడుంటే దేవుని సన్నిధికి మానవుడు, ప్రభు ఇష్టపడింది అదే, దేవుడు ఇష్టపడింది అదే. నాతో సహవాసం చేయాలి, నా బిడ్డలు, నేను సృష్టించిన వారు నాతో ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, నాతో ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధులై ఉన్నాను, వారు కూడా పరిశుద్ధులై ఉండాలి, నాతో జీవించాలి, నేను సహవాసం చేయాలి, నాతో సంతోషంగా ఉండాలని ప్రభు ఆయన పరిశుద్ధ పోలికను చొప్పున మనం సృజించినాడు. అది ఆయన యొక్క సంకల్పము, ఆయన కృప. అయితే మనమేమో ఆశపడుతున్నాము, నేను ఎక్కడుంటే అక్కడ రావాలి ప్రభు, మేమేం చేస్తుంటే దానికి సపోర్ట్ చేయాలా, మేము చెప్పినట్టు అన్నిటికీ ఓకే చెప్పి టిక్ మార్క్ చేయాలా, మా ఇష్టానుసారంగా దేవుడు ఓకే చేస్తే ఆయన దేవుడు అంతే. ఆయన ఇష్టానుసారంగా మేము వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టమే, అది మాకు అంత కంఫర్ట్గా లేదు. అదేవిధంగా ఎక్కువ భాగం అలాగే ఉంది. ఎందుకంటే మన చిత్తమే జరగాలనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి లోకంలో. దేవుని చిత్తం నెరవేర్చడానికి అనేక సుముఖత లేకుండా పోతుంది ప్రియమైన వారిలో. అయితే చూడండి, ఈ రీతిగా చివరిగా చూసినట్లు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమందును భూలోకమందును భూమి కిందను ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడైన వానికి వరిపిలకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగయుగములు కలుగునని చెప్పుట వింటిని. ఏముంది? ప్రతి సృష్టము అనుకోవచ్చు. వాళ్ళు పోతారా, వీళ్ళు పోతారని. అంటే అందరూ వెళ్తారని కాదు, కానీ పరలోకానికి ఆయన రక్తం చేత కడగబడిన వారు, ఆయన చిత్తానుసారం జీవించిన వారు ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళలేదనేటువంటిది చాలా పెద్ద టాపిక్గానే ఉంది. అయితే దేవుని బిడ్డలుగా వెళ్ళినటువంటి వారు పరలోక సింహాసనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోక ఆరాధన ఉంటుంది. పరలోకంలో ఉన్నటువంటి సింహాసనాన్ని దేవుడు, 24 మంది పెద్దలు, 4 జీవులు, కోట్లాది మంది దూతలు ఆయన్ని పరిశుద్ధుడు నిత్యము ప్రతిగానం చేస్తూ పరలోక ఆరాధన. మరి పరలోకంలో చేరుకునేది ఆ దేవుని మందిరం. అది పరలోక పరమ యెరూషలేము.
ఆ పరమ యెరూషలేము ఏ రీతిగా ఎలాంటి మరి ప్రశస్తమైన రత్నములతో ఏ విధంగా నిర్మించబడిందో, ఆ పరలోక సింహాసనము, పరలోక రాజ్యము, ఆమె అంతటా ఆ పరమ యెరూషలేము యొక్క భూమి బంగారుతోనూ మరి రక్తకాంతులతోనూ అక్కడ వెలుతురు ఉండదు, కానీ ఆ వెలుగు అనేటువంటిది సూర్యచంద్రులు ఎవరు ఉండరు, కానీ దేవుడే మనకు వెలుగై ఉన్నాడని ప్రకటన గ్రంథం రాయబడింది. కాబట్టి చివరిగా మరి ఎక్కడి నుంచి వెళ్తాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పిలుపు నుండి పరలోకానికి, మనం పిలుపు నుంచి పరలోకానికి, అంటే అపవిత్ర జీవితం నుంచి పవిత్ర జీవితానికి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా దేవుని సన్నిధిని వెంటాడు. దేవుని సన్నిధి కొరకు దేవుడు ఎంత గొప్పవాడైన దేవుడిగా ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన ఎక్కడున్నాడో ఏంటో నేను ఎదుగులాడుకోకుండా దేవుడు మన మధ్య ఉన్నాడు. నేను మీ మధ్య ఉండేదను, నేను మీతో నివాసం చేసేదను. చూడండి, ప్రకటన గ్రంథం ఆ మాట కూడా ఉంది. చూడండి, ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 21:3. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును, ఆయన వారి కన్నులో ప్రతి భాష బిందును తుడిచివేయను. ఈ లోకంలో ఎంతో దుఃఖాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అనేకమైనటువంటి వ్యాధి బాధలు, అనేకమైనటువంటి నరకం, ప్రత్యక్షంగా నరకంగా, పరోక్షంగా నరకాన్ని అనుభవించిపోతారు. ఇవన్నీ అనుభవించిన తర్వాత దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఆయనే మనతో కూడా నివాసం ఉండే దేవుడు. ఆయనే దేవుడిచ్చిన సెలవిచ్చిన మాట పరిశుద్ధ గ్రంథంలో, నేనే వారితో కూడా నివాసం చేసేదను, నేను వారితో కూడా కాపురం ఉండును, వారు ఆయన ప్రజలందరూ, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. కాబట్టి అందుకొరకు ఈ యొక్క చివరిగా ఉన్నటువంటి అల్టిమేట్ గోల్, ఆ చివరి యొక్క లక్ష్యం కొరకు ఈ క్రైస్తవ ప్రపంచమంతా కోట్లాది మంది, వందల కోట్ల మంది ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని సన్నిధి కొరకు వెంబడిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు కోరుకున్నటువంటిది సియోను. మనం మళ్ళా వెళ్దాం, ప్రకటన ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే సియోను కొండకును ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో, సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన శ్రేష్ఠుల సంగమమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ 10 అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని ధ్యానిస్తూ పోవాలంటే చాలా గంటలు, 10 గంటలు పడుతుంది ఒక్కొక్క అంశం గురించి ధ్యానిస్తూ పోవాలంటే. అయితే ఇవన్నీ సంక్షిప్తంగా ఎక్కడికి వచ్చినారు? అన్నిటికీ ఒకే ప్లేస్ ఏంటంటే దేవుని మందిరం, దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి, దేవుని మందిరానికి మీరు వచ్చినారు. అయితే ఈ దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామందికి మనకు ప్రయోజనాలు కావాలి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తే ఏంటి, ఏదన్నా ఆశ ఉంటేనే వస్తారు, ఏదైనా కోరిక ఉంటేనే వస్తారు. రెండోది ఏంటంటే ప్రతిఫలం ఆశించే వస్తాం. మనం మనుషులం కదా. ఎందుకంటే దేవుణ్ణి ఎతకాలి అంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, గత వారంలో నేను బాగా సిక్కాను, సాహోదరుని నేను ఇద్దరం మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. మరి ఎందుకనంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు దేవుని మరి దగ్గర అవుతూ ఉంటాం. ఇబ్బందులు ఉన్నప్పుడు, అక్రతల కొరకు ప్రతి విషయంలోనూ దేవుని వెతుకుతూ ఉంటాం. ఏదో ఒకటి కావాలి కదా. ఎందుకంటే దేవుని వెతకాలంటే అన్నీ ఉన్నప్పుడు, అన్నీ సౌకర్యంగా సుఖంగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం. దేవుని మర్చిపోయి చివరకు గుర్తొస్తారు. ఏదైనా ఆపద ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం దేవునికి ప్రభా నాయనా నాకు కాపాడు ప్రభా, ప్రతి విషయంలో సహాయం చేయ ప్రభా అని దేవుని వెతుక్కుంటాం రక్షించబడిన క్రైస్తవులుగా. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, 87వ కీర్తనలో చూసినట్లు కోరా కుమారులు రాసిన కీర్తనలో సియోను కోరుకున్నాడు దేవుడు. సియోను కోరుకున్నాడు. ఆ సియోను వల్ల, ఆ సియోను అంటే ఏందో, ఎందుకంటే వాళ్ళు కోరా కుమారులకు ఎందుకు తెలిసింది సియోను గురించి ప్రాముఖ్యత అంటే, వారు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లాగా వారు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు సెక్యూరిటీ, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు ఉన్నారు కోరా కుమారులు. కాబట్టి వాళ్ళకి దేవుని గురించి మందిరానికి వచ్చేది పోయేది ప్రతి అంశం కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి వాడు చక్కగా దేవుని మందిరము, దేవుడు సియోను కోరుకొని ఉన్నాడు. సియోనులోనే దేవుడు మరి కృపను ఉండనిచ్చిన. చూడండి, సియోను గురించి కొన్ని మాటలు జాయించుకుందాం. ఆ సియోను అనేటువంటిది
యెషయా గ్రంథం 14:32 వచనంలో, యెషయా గ్రంథం 14:32 వచనం, యెషయా గ్రంథం 14:32 వచనంలో, జనముల దూత ఇయ్యవలసిన ప్రత్యుత్తరం ఏది? యెహోవా సీయోనును స్థాపించున్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. చూడండి, యెహోవా సీయోనును స్థాపించున్నాడు. హూ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ ది జియోన్? ఈ జియోన్ని ఎవరు స్థాపించున్నారు, ఎవరు నిర్మించున్నాడంటే దేవుడే నిర్మించినాడు. సియోన్ని దేవుడే నిర్మించినాడు. ఆ సియోన్ని దేవుడే కోరుకున్నాడు. చూడండి ఆ మాట, సియోన్ని కోరుకు 78వ కీర్తన 68వ వచనంలో కూడా చూస్తాం అన్నమాట. 78:68 కీర్తన 78:68. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతము ఆయన కోరుకున్నాడు. సియోను ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమించున్నాడు. దేవుడు మంచి బిల్డింగ్ని కోరుకున్నాడు, లేకపోతే లాస్ ఏంజల్స్ని దేవుడు కోరుకున్నాడు, ప్రేమించినాడు, లేకపోతే నెల్లూరు పట్టణాన్ని దేవుడు ప్రేమించినాడు. దేవుడు అన్నిటిని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, లోకాన్ని అంతరిని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని అంటే మరి చెట్లు పుట్టలని కాదు, కానీ లోకం అంటే మనుషులు, లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఈ బిల్డింగ్ని ప్రేమిస్తున్నాడని కాదు, కానీ ఉన్న దాంట్లో ప్రాముఖ్యమైనటువంటిది సియోను కోరుకుని ఉన్నాడు, సియోనుని ప్రేమించున్నాడు, సియోను స్థాపించున్నాడు. కాబట్టి 78వ కీర్తన 68వ వచనంలో దేవుడు సియోనును కోరుకుని ఉన్నాడు. కాబట్టి సియోనుని స్థాపించున్నాడు, సియోను కూడా కోరుకొని ఉన్నాడు. 68వ వచనంలో యూదా గోత్రము తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నప్పుడు కాదనడానికి ఎవరికి హక్కు ఉంది? ఎవరికి బలం ఉంది? ఎవరికి శక్తి ఉంది? దేవుడు కోరుకున్నాడు. దేవుడు దేని కోరుకుంటున్నాడు? సియోను పర్వతమును కోరుకున్నాడు. దేవుడు సియోను కోరుకున్నాడు. సియోను అంటే అర్థమంటే జియోన్. సియోను అనేటువంటిది కొండ, ఎత్తైనటువంటిది పర్వతము. మరి సియోన్లో మొట్టమొదట ఆ సియోన్లో దేవుని యొక్క ఆరాధన జరిగేటువంటి స్థలము. దేవునికి రాజులైనటువంటి వారు అనేక మంది, దావీదు కూడా అక్కడ దావీదు పురం అనబడిన సియోను ఉంది. మరి చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో అన్నింటిలో ధ్యానిస్తూ వచ్చినప్పుడు దావీదు పురం అనబడిన సియోను, దావీదు నివసిస్తున్నాడు. దావీదు పురం అంటే దావీదు అక్కడ పట్టణం కట్టుకున్నాడు కాబట్టి దావీదు పురం అనబడింది. అక్కడ దేవుని మందిరం పెట్టుకున్నాడు. దేవుని యొక్క ఆరాధిస్తూ వస్తే దేవుని యొక్క మందిరము. సియోను అంటే దేవుని మందిరము, దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యెహోవా ప్రేమించిన సియోను, కోరుకున్న సియోను. మరి కీర్తన 48:2లో కూడా చూసినట్లయితే దేవుని పట్టణం కూడా చెప్పబడింది. 48వ కీర్తన 2వ వచనంలో, 48వ కీర్తన 2వ వచనంలో మహారాజు పట్టణమైన సియోను పర్వతము సర్వభూమికి ఏమైందట? మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. ఇది ఆత్మీయమైన అర్థం ఏంటి? సర్వభూమికి కొండ సంతోషకరంగా ఉంది. ఈ కొండ అంటే దేవుని మందిరము, దేవుని యొక్క నివాస స్థలము. సర్వభూమి కంటే ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా సంతోషకరంగా. మరి అక్కడి నుంచే ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు వచ్చారు. ఈ లోకంలో మానవుడిగా జన్మించినాడు. మరి యెరూషలేము దగ్గరలోని బెత్లెహేములో ప్రభు జన్మించినాడు. కాబట్టి అక్కడి నుంచి దేవుడు ఈ లోకానికి మరి శాంతి సమాధానం అనుగ్రహించడానికి, ప్రభు మన పాపను క్షమించడానికి, పాప క్షమాపణ కొరకు ప్రభు మానవుడిగా జన్మించినటువంటి స్థలంగా మరి అక్కడ అదే. ఎందుకనంటే సర్వభూమికి దేనికంట? సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. సర్వభూమికి ఈ భూమికి లేదయా, ఆ భూమికి లేదయా అనడానికి లేదు. ప్రతి దేశము, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కూడా మరి దేవుని మందిరం, దేవుని యొక్క మందిరము సియోనుకు సంతోషకరంగా, ప్రతి దేశాన్ని సంతోషకరంగా ఉంచడానికి కారణమైంది ప్రేమైన. కాబట్టి ఈ సియోను దేవుడు కోరుకొని ఉన్నాడు. సియోను అంటే దేవుని మందిరం. దేవుని మందిరానికి వస్తే మొదట్లో మనం అనుకున్నట్టుగా దేవుని మందిరానికి వస్తే ఏంటి ప్రయోజనం? ఏం మేలు జరుగుతుంది? మనకు ఏదైనా లాభం ఉందా? మరి దేవుని మందిరానికి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉందా అంటే, కొంతమందిని మనం పిలుస్తాము. మా మందిరానికి వస్తే ఏమని పిలుస్తాము? దేవుని మందిరానికి రండి అమ్మా, దేవుని మందిరానికి రండి అని పిలుస్తారు. కొంతమంది బోధకులు పిలుస్తుంటారు, కొంతమంది పిలుస్తుంటారు స్వస్థత కూటములని,
ఇక్కడికి వస్తే మీకు అప్పులు ఉన్నాయా, మీకు సమస్యలు ఉన్నాయా, మీకు రోగాలు ఉన్నాయా, మీకు డబ్బులు ఉన్నాయా, మీకు ఇబ్బందులు ఉన్నాయా, రండి, త్వరగా రండి, అన్నీ మీకు తీర్చబడతాయి. ఇలాగా బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ లాగా కొంతమంది చెప్పుకొని పెట్టుకునే వాళ్ళు ఉండాలి. అలా కాదు, కానీ రక్షణ కొరకు మనం పిలుస్తాం. మనం ఏమని పిలుస్తాము? దేవుని మందిరానికి విశ్వాసాలను ఎవరినైనా అన్యుల జనాన్నైనా ఏమని పిలుస్తామంటే, మా దేవుడు ప్రేమామయుడు, మా దేవుడు పాపక్షమాపణ అనుగ్రహించే దేవుడు. కాబట్టి మీకు పాపక్షమాపణ అనుగ్రహించడానికి మా దేవుడు సహాయం చేస్తాడు. మా మందిరానికి రండి, మీకు క్షేమము, సమాధానం, సంతోషం కలుగుతుంది. రక్షణ గురించి చెప్తాం. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది, ఎక్కడ దొరకనటువంటిది సాల్వేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మిరాకల్ అంట. ప్రపంచంలో సాల్వేషన్ అనేటువంటిది ఒక గొప్ప అద్భుత కార్యం. అది ఎక్కడ దొరకదు, ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. కానీ ఈ రక్షణ అనేటువంటిది, రక్షణ అనేది చాలామందికి అర్థం కాదు. రక్షించబడిన వారిని పేరులో ఉంటారు, భ్రమలో ఉంటారు కొంతమంది రక్షించబడి కూడా ఆ రక్షణ నిలబెట్టుకునే విషయంలో తడుపడుతూ ఉంటారు. రక్షించబడి సంపూర్ణ రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. అయితే అది రక్షణ అనేటువంటిది పలు విధాలుగా ఉన్నది. కానీ అయితే ఈ రక్షణ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ రక్షణ లేకపోతే మనకు పరలోకం లేదు. మరి ఎంత ప్రయాసపడినా రక్షణ అనేటువంటిది, ఆ రక్షణ ఉంటేనే మనం విదేశాలకు వెళ్ళాలంటే ఉండాలా, మన దేశంలో తరపున పాస్పోర్ట్ ఉండాలా, అదే వీసా ఉండాలా. ఒక పాస్పోర్ట్ ఉంటే పంపారు, వీసా కూడా ఉండాలి. ఇలా ఉంటేనే మనం ఫ్లైట్ ఎక్కగలం. అలాంటిది ఉంటే మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నప్పుడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నప్పుడు రక్షణ, సంపూర్ణమైన రక్షణ ఉండాలి. ఈ రక్షణ గురించి మనం చెప్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. దేవుని మందిరానికి రండి, దేవుని మందిరంలో రక్షణ ఉండనిచ్చిన. చూడండి ఆ మాటలు ఉన్నాయి. దేవుని మందిరంలో ఏమున్నాయో, ఎందుకొరకు మన దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరం పట్ల మనం ఎందుకు ఆశ కలిగి ఉండాలి, దేవుని మందిరం పట్ల మనం ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలన్నటువంటి విషయాలు కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ఊహించుకుందాం. మొదటిగా చూసినట్లయితే కీర్తన 128వ కీర్తన 5వ వచనంలో, 128వ కీర్తన 5వ వచనము, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది సియోన్, సియోన్లో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడు? అమెరికా లాస్ ఏంజల్స్లో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని రాయబడలేదు. అదేవిధంగా లండన్లో నుంచి దేవుడు ఆశీర్వదిస్తున్నాడని రాయబడలేదు. లేకపోతే చెన్నైలో నుంచో, హైదరాబాద్లో నుంచో, ఇట్లా పట్టణాల గురించో, ఒక ప్రదేశాల గురించి రాయబడలేదు. ఎక్కడి నుంచి దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, సియోను కొండ, ఎత్తైనటువంటిది, దేవుని పర్వతము, దేవుని మందిరము, దేవుని మందిరంలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది సియోన్, సియోన్లో నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 50వ కీర్తన మొదటి 2 వచనాలు, కీర్తన 50 మొదటి 2 వచనాలు, కీర్తన 50 మొదటి 2 వచనాలు. దేవాతి దేవుడైన యెహోవా తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు భూ నివాసులందరూ రమ్మని ఆయన పిలుస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. చాలా ఇష్టం. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? కొంతమంది ఆ గ్రౌండ్లో మీటింగ్లో పిలిచాడు బ్రదర్, ఆన్లైన్లో టీవీలో నుంచి మాట్లాడుతుంటే పిలిచాడు బ్రదర్. ఇలాగ పిలవడు దేవుడు. వాక్యం వినొచ్చు, అఫ్కోర్స్ వాక్యం వినొచ్చు, దేవుని విశ్వసించవచ్చు. కానీ పిలుపు అనేటువంటిది కాలింగ్ ఫ్రమ్ ది సియోన్. ఎక్కడి నుంచి ఉంది పిలుపు? ఎక్కడి నుంచి ఉంది? సియోన్లో నుంచి, ప్రకాశమానమైనటువంటి సియోన్లో నుంచి దేవుడు ప్రకాశిస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్ నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు. తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు నలుదిక్కులు అందరూ కూడా దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? పిలుపు ఎక్కడి నుంచి ఉంటుందంటే సియోన్లో నుంచి ఉంది. సియోన్లో నుంచి ఆశీర్వాదం, దేవుని మందిరం నుంచి ఆశీర్వాదములు, దేవుని మందిరం నుంచి పిలుపు. దేనికి పిలుపు? పరలోకానికి కాదు. పరలోక పిలుపు వచ్చినప్పుడు, పరలోక పిలుపు వస్తుంది, నాకు వచ్చేసింది బ్రదర్, పరలోక పిలుపు వచ్చింది, తొందరలో పరలోకానికి వెళ్ళిపోతానని కొంతమంది మరణ పడక మీద నుంచి చెప్పిన వాళ్ళు విన్నాను. అది అలా కాదు, పరలోక పిలుపు కాదు. మరి రక్షణ పిలుపు, రక్షణకరమైనటువంటి పిలుపు, ఆశీర్వాదకరమైనటువంటి పిలుపు దేవుని మందిరంలో నుంచి పిలుపు వస్తుంది. మూడోదిగా చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 46:13, యెషయా గ్రంథం 46:13, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 13వ వచనం. నా నీతిని దూరమున లేదు, ఆలస్యం చేయలేదు, ఉన్ననిచున్నాను. సియోనులో నా రక్షణ ఆలస్యం చేయలేదు, సియోనులో రక్షణ నుండా నియమించున్నాను. సియోనులో రక్షణ నుండా నియమించున్నాను. ఎక్కడ సియోను రక్షణ ఉండ నియమించున్నాడు దేవుడు? సియోనులో రక్షణ ఉంది. ఎక్కడుంది రక్షణ? దేవుని మందిరంలో ఉంది.
బజార్లో లేదు, ఇంకో దగ్గర లేదు, ఇంకో మార్కెట్లో లేదు, ఇంకెక్కడ లేదు, కానీ ఏ పెద్ద షాపింగ్ మాల్లో లేదు. కానీ రక్షణ, సాల్వేషన్ అనేటువంటిది, దేవుని యొక్క రక్షణ ఎక్కడ ఉండనిచ్చున్నాడు, ఎక్కడ నియమించున్నాడు అంటే సీయోనులోనే దేవుడు నియమించున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 13వ వచనంలో క్లియర్గా ఉంది. నా రక్షణ ఆలస్యం చేయట్లేదు, సీయోనులో రక్షణ నుండ నియమించున్నాను. సీయోనులో రక్షణ ఉండ నియమించున్నాను. దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతుందా అంటే, ఒకసారి గతంలో కూడా చెప్పినట్టు వింజమూరికి వెళ్ళాను పరిచర్కి. అక్క వచ్చి ప్రార్థన చేయించుకుంది. అక్క ఎందుకోసం ప్రార్థన చేసుకున్నాం అంటే, నా ఇద్దరు కుమారులు తాగుబోతులైనా వాళ్ళు రక్షించబడితే వాళ్ళు మానేస్తే బాగుండని. సరే ప్రార్థన చేస్తాం, మంచిదే, రక్షణ వాళ్ళు తాగుడు మానేసి సరిపోద్ది, సంతోషిస్తావా అని అంటే, అది చాలనైనా జీవితానికి, అది చాలనైనా. మరి నీకేమి సంతోషం లేదా, ప్రభువు గురించి ఇంకేం ఆశలు లేవా అంటే, నీకేం లేదు నాయన, చాలా నా బిడ్డలు బాగుపడితే చాలా. అంటే ఆమె డిజైర్ ఏముంది, ఆమెకున్నటువంటి డిజైరు, ఆమెకున్నటువంటి ఆలోచన ఏముందంటే ఆమె బిడ్డలు రక్షించబడింది. ఆమె వచ్చే ఆశ, ఆమె వచ్చే దేని కొరకు వస్తుందంటే కేవలం వాళ్ళ పిల్లలు ఒక చెడుకు వ్యసనాల నుంచి బయటపడాలనే ఆశ ఉంది. ఇంకొక దగ్గర ఒక ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు అవి తగ్గిపోతే, మోకాళ్ళ నొప్పుల కోసం నేను వస్తున్నాను, ఎక్కలాగా వస్తున్నానండి. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అనుకో, ఇంకా రావా మందిరానికంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గితే అప్పుడప్పుడు వస్తాను నేను. మోకాళ్ళ నొప్పులే, ఇంకేం కనిపించట్లే. ఓకే, ఏం కనిపిస్తుంది, మోకాళ్ళ నొప్పులే. ఇంకొకళ్ళు వస్తే వ్యాధితో, ఏదంటే నూతనంగా రక్షణ లేనటువంటి వారైతే పాపం ఏదో వ్యాధి బాధలో వ్యాధి స్వస్థత పరుస్తున్న విశ్వాసంతో దేవుని మందిరానికి వస్తారు. అయితే రక్షించబడినటువంటి వారు, పిలువబడినటువంటి మనము దేని కొరకు దేవుని మందిరానికి వస్తున్నామంటే, దేవుని మందిరానికి దేనికి రావాలంటే సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు, దేవుని చిత్తానుసారం జీవించడానికి, ఆ పరమ యెరూషలేము చేరేంత వరకు కూడా దేవుని సన్నిధి కొరకు ఆశించి మనం దేవుని మందిరానికి వస్తాం. కాబట్టి ప్రియమైన రక్షణ ఉండనియమించున్నాడు. కీర్తన 53:6లో కూడా అదే మాట ఉంది. రోమా 11:25లో చూడండి. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి. సహోదరులారా, ఈ మర్మం అదేమనగా అన్ని జనుల ప్రవేశము వారు ప్రవేశించినప్పుడు చూడండి, సియోనులో నుంచి ఎవరు వస్తారంట? సియోనులో నుంచి ఎవరు వస్తారు చూడండి. విమోచకుడు ఎవరు వస్తారు? విమోచకుడు సియోనులో నుంచి విమోచకుడు వచ్చి యాకోబు తొలగించును. కాబట్టి విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇజ్రాయేల్ అందరూ రక్షింపబడతారు సంపూర్ణంగా. మరి అందరూ కూడా రక్షించబడాలంటే సియోను నుంచి విమోచకుడు వచ్చి రక్షించబడితేనే కానీ సంపూర్ణమైనటువంటి ఫైనల్ సాల్వేషన్. అంటే చివరిగా మనందరం కూడా పరలోకానికి వెళ్ళేటువంటి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక వీసా వచ్చేసి మొత్తం వీసా, పాస్పోర్ట్ అన్ని ఎవ్రీథింగ్ అంతా, ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కొని చేతిలో పెడతారు చూడు, అక్కడ విదేశాలకు వెళ్ళడానికి. ఆ రీతిగా మనకు జరగాలంటే లోకంలో ఉన్న అందరూ కూడా, అందుకని సమస్త జనులు రక్షించబడాలనే దేవుని ఆశ. దేవకాత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. సియోను నుంచి విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును. యాకోబు అంటే యాకోబు మోసగాడు, ఇజ్రాయేల్ అంటే రక్షించబడిన వ్యక్తి. మన యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనత తొలగించి నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. కాబట్టి మనం రక్షణను కలగజేసే దేవుడు సియోనులో నుంచి విమోచకుడు వచ్చి రక్షిస్తాడు. సియోనులో విమోచకుడు ఉంటాడు, రక్షణ ఉండనిచ్చినాడు దేవుడు. ఆశీర్వాదములు, మరి పిలుపు, రక్షణ. అదేవిధంగా చూడండి, యెషయా గ్రంథం 66:13 అందరూ తెలిసిన వాక్యమే. యెషయా గ్రంథం 66, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, సియోనులోని మీరు ఆదరించబడెదరు. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టు, తల్లి ఆదరించినట్టు ఎవరైనా ఆదరిస్తారా? బిడ్డని ఆదరిస్తారు. బాగా చక్కగా ఉంటే మన మాత సహోదరి పాపను కూడా అందరూ ముద్దులాడుతుంటాం. మరి ఇంకేదన్నా పాప మరి బాత్రూమ్ వెళ్ళిందనుకో, మరి ఎంతమంది తీసుకుంటాము చెప్పండి? దాని తల్లి అయితే వదిలేస్తుందా? ఇప్పుడు చూడండి, చాలామందిని మనం ఆడిస్తుంటాం, ముద్దులాడుతుంటాం. చిన్నపిల్లలు వచ్చాం, బాగా క్యూట్గా ఉన్నారంటుంటాం. ఆ పిల్లలు కానీ బాత్రూమ్ వెళ్ళారనుకో, వాళ్ళ మమ్మీని పిలుస్తాం. ఎవరిని పిలుస్తాం? వాళ్ళ మమ్మీ పాప, అక్క, సిస్టర్ తీసుకోండి బాబా బాత్రూమ్ అని. ఆ పనులన్నీ కూడా మరి
అపవిత్రమైన మరి అశుద్ధమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తల్లి బిడ్డని ఆదరిస్తుంది. తల్లి అసహించుకుంటుంది ఆ బిడ్డని. ఏమొచ్చినా, మరి చీవుడు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏమొచ్చినా, బిడ్డకి ఏ సమస్య వచ్చినా కూడా తల్లి ఏం చేస్తుంది? బిడ్డని ఆదరిస్తుంది, శుద్ధంగా తీసుకుంటుంది, తన యొక్క సన్నివేచి బిడ్డను పెంచుతుంది. అందుకని ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్తూ వచ్చినాడు. తల్లిదండ్రులను సన్మానించమని, అంటే తల్లి ప్రేమ అంత గొప్పదిగా ఉంటుంది. తల్లి ఎట్లా ఆదరిస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రభు ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తున్నాడు దేవుడు? సీయోనులో మీరు ఆదరింపబడతారు, దేవుని మందిరంలో ఆదరించబడతారు. చాలామంది, నేను చెప్పడం కాదు కానీ చాలామంది బాధ కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవులకు రానటువంటి బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, దుఃఖం ఉండదు, వేదన, అవమానాలు, నిందలు అనేకమైనటువంటి వస్తాయి జీవితంలో. వచ్చినప్పుడు అన్నింటిలో కూడా దేవుని మందిరానికి వచ్చి మౌనం కూర్చుంటారు. అనుకుంటారా బ్రదర్ ఏదో తోగుతున్నాడో, నిద్రపోతున్నాడో, లేకపోతే ఇంకేదని అనుకుంటారు. ఆ హృదయం ఎరిగిన దేవుడు ఆ హృదయంలో అనేక మందికి అనేకమైనటువంటి వేదనలు ఉంటాయి. చాలామంది దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు. ఒక దినంలో నా దగ్గర కూడా పాండిచేరిలో 23 సంవత్సరాల క్రితం మద్రాసులో ఉన్నటువంటి కోయంబేడు మరి బస్ స్టాండ్, ఏషియాలో నెంబర్ 1 బస్ స్టాండ్, అది బస్ టెర్మినల్, బస్ స్టాండ్ కట్టున్నారు. ఆ బస్ స్టాండ్కి నేను వచ్చాను. ఒక సహోదరుడు రమ్మంటే నేను బాలసుబ్రహ్మణ్యం సింగరాయకొండ అబ్బాయి, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆ అబ్బాయి చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ సహోదరుడు కన్నా ఎవాంజలిస్టు అన్న పరిచయం ఉన్నదాన్ని తీసుకొచ్చాడు. బ్రదర్ మీరు కూడా ఇలాంటి అనుభవం నుంచి వచ్చినారు కదా, ఒక అన్ని జీవితాల నుంచి, విగ్రహారాధన నుంచి వచ్చినారు కదా, మరి మీరు కొంచెం ప్రార్థన చేసి ధైర్యపరిస్తే బాగుంటుందని అంటే ఆ సహోదరుడు చెప్పిన మాటలు ఏంటంటే, నాకు అక్కడే బస్టాండ్లో ఏడ్చేసే పాపం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అసహించుకొని కొట్టి తరివేశారు. ఎందుకంటే అపవిత్రమైనటువంటి అలాగా జనం ఆరాధించే దేవుడిని నమ్ముకుంటావా, నువ్వు మేమేమైపోవాలా అని తను చదివినటువంటి సర్టిఫికేట్లు ఏ తల్లిదండ్రులు ఆ విధంగా చేయరు. సర్టిఫికేట్లు చించి కాల్ చేసి తరివేసి సింగరాయకొండ ఇక్కడే మరి ఆ సహోదరుని కొట్టి తరివేస్తే ట్రైన్ కింద పడి చచ్చిపోవాలని 2 సార్లు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత తన క్రైస్తవ సహోదరుడు స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడు చెప్పినప్పుడు అతను కొంచెం ప్రార్థన చేసి పక్కన ఉన్నటువంటి కావాలి అన్నట్టు భాస్కర్ అని మా ఫ్రెండ్ ఉంటే ఆయనకు పరిచయం చేశాడు. అతను నా దగ్గర తీసుకొచ్చినాడు. అక్కడే ఆ బస్టాండ్లోనే మోకరించి మొక్కల మీద చేరి ప్రార్థన చేశాం. దయగల మా దేవా, సహోదరుని రక్షించిన ఆయన ఈ రీతిగా కష్టాల నుంచి, శ్రమలో, ఇబ్బందుల నుంచి వచ్చాడని ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ నేను సింగరాయికి వెళ్ళిన తర్వాత క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నాడు. రక్షించబడిన వ్యక్తిగా చక్కగా మళ్ళీ ఏమన్నా వెళ్తావా నాన్న దగ్గరికంటే, నేను వాళ్ళని ద్వేషించట్లేదు కానీ నేను చచ్చినా బ్రతికినా నా దేవుడే నాకు కావాలని, నేను దేవుని విడిచిపెట్టి నేను వెళ్ళనని ఎంతో వైరాగ్యంగా, ఎంత నాకు భలే అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఇంత చక్కని వైరాగ్యం నిజమైన క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు కూడా లేదే. ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని నుంచి వచ్చినట్టు వ్యక్తి ఎంత వైరాగ్యంగా, ఎంత భక్తిగా దేవుని బిడ్డగా ఉంటున్నాడు అని దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అన్నలతో మాట్లాడితే దైవ సేవకులతో చక్కగా వస్తున్నాడు బ్రదర్, చాలా బాగా, మీరు మీ గురించి బాగా చెప్తున్నాడు, మీరు బాగా బలపరిచారు, మాట్లాడారు, ఫోన్ చేశారంట. అలాగనండి. ఎందుకనంటే దేవుని మందిరంలో ఆ బిడ్డ ఆదరించబడుతున్నాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, సర్టిఫికేట్లు కాల్ చేసి తరివేసినా కూడా ఏం చేస్తున్నాడు ఆ బిడ్డ? ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి. దేవుని మందిరంలో ఎంతోమంది అన్న గోడ పట్టుకుంది, గోడ వైపు చూస్తే కన్నీరు గారుస్తుంది. కన్నీరు అంటే హృదయంలో కన్నీరు గారుస్తుంది. అయ్యా, నేను పెళ్ళినాకి మరి బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు లేరు, మరి నాకు ఎల్కానా చూస్తే నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఎంతో దుఃఖం ఉంది, అవమానంగా ఉంది అని వేదన పడుతూ, దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంది. మదర్ సెమ్మెల్ గారిని చూసినట్టయితే ఆ దుఃఖాన్ని అంతా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడు. ఈయనేమో బాహ్యంగా చూసేటువంటి ఏలి ఏం చూస్తున్నాడు? బాహ్యంగా చూసిన ఏలి ఏం చూశాడు? ఏమ్మా ఫుల్గా మందు కొట్టి వచ్చినావా, ఏంది నువ్వు కొత్త మద్యం తాగినావా? ఈయన అంటే నేను వేశాడు. మరి ఆమె, లేదయ్యా, నీ దాసురాలని నేనెంతో హృదయంలో దుఃఖంతో, బాధతో నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఆదరణ కలిగిందా లేదు? ఆ ప్రార్థన చేసినటువంటి హన్న మరుసటి సంవత్సరం బిడ్డను ఎత్తుకొని వచ్చిందా లేదా? మగబిడ్డను పుట్టితే నేను నీకు ప్రతిష్ఠిస్తాను, దేవుని బిడ్డగా దేవుని మందిరంలో వదిలిపెడతాను. నన్ను పాలు విడిచిన తర్వాత వదిలిపెట్టింది. గొప్ప ప్రవక్త అయినాడు, సమూయేలు ప్రవక్త అయినాడు. అనేక మంది రాజులను అభిషేకించినటువంటి, గొప్ప చక్రవర్తులను, రాజులను అభిషేకించినటువంటి ఒక దైవజనుడైనాడు, ఒక ప్రవక్త అయినాడు ఆ సమూయేలు. కాబట్టి దేవుని మందిరంలోనే ఆదరించబడతాము. ప్రియమైన, నిజముగా
మనకు ఆదరణ దేవుని మందిరంలోనే కలుగుతుంది. దేవుని ద్వారానే మందిరంలోనే, దేవుని ద్వారానే ఆదరణ కలుగుతుంది. మనుషులకు చెప్తే ఒక విధంగా బ్రదర్ని ఆదరిస్తారు, కానీ అది ఆదరణ శాశ్వత కాలం ఉండదు. మళ్ళీ మార్పు చెందొచ్చు. మంచోళ్ళు అన్నవాడు చెడ్డోళ్ళు అనొచ్చు, లేకపోతే మనుషులు కదా, మరి రకరకాలుగా మారచ్చు. కానీ దేవుని ప్రేమ మారినటువంటిది, ఆయన ఆదరించే దేవుడు. కాబట్టి అనేక మంది ఆదరణ లేక ఉన్నవారు, మరి నెమ్మది లేనటువంటి వారు, అనేక మంది చచ్చిపోతాం, ఈ లోకమే వద్దు, ఇంకా ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులు, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు, నాకు ఈ జీవితం వద్దు అని నరకం యాతన అనుభవించి చనిపోవాలనుకున్నటువంటి అనేక మంది మన పితరుల సహోదరు తిమోతి అంకులు, చిత్తూరు జిల్లా, ఆయన హెబ్రోన్లో చాలా పెద్ద సేవ చేశాడు. దైవజన్ మీ అందరికీ తెలుసు, తిమోతి అంకుల్ గారు. ఇక్కడ బెరక ప్రార్థన మందిరం తెనాల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిశాను నేను అంకుల్ని. పాండిచేరికి పరిచర్కి రండి అంకుల్. అప్పుడు ఆయన టెస్ట్మని చాలామందికి చెప్పున్నాడు అని. ఎందుకంటే ఆయన కోమట్ల కుటుంబంలో జన్మించి నాకు ఎంతో వేదన ఉండింది, చార్మినార్ ఎక్కి నేను దూకి చనిపోవాలనుకున్నాను, అనేకసార్లు ప్రయత్నం చేశాను, ట్రైన్ కింద పడాలని పోయాను. ఒక స్నేహితుడు చూశాడు, నన్ను రక్షించినాడు. అప్పుడు ప్రభు గురించి తీసుకెళ్ళాడు మీటింగ్కి, అక్కడ రక్షించబడ్డానని. ఈ రీతిగా దేవుని ద్వారా రక్షించబడిన వారు, దేవుని ద్వారా అనేకమైనటువంటి ఆదరణ పొందిన వారు అనేక మంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళ రక్షణ అనేటువంటిది దేవుని మందిరం, దేవుని యొక్క మందిరంలో నుంచి వస్తుంది, సీఎంలో నుంచి వస్తుంది. ఆశీర్వాదం దేవుని మందిరంలో నుంచి వస్తుంది, పిలుపు దేవుని మందిరంలో నుంచి వస్తుంది. అదేవిధంగా ఆదరణ కూడా దేవుని మందిరంలో నుంచి. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టు ఆయన ఆదరించే దేవుడు. సీఎంలోనే మీరు ఆదరించబడుదురు. కాబట్టి ఆదరణ గురించి ధ్యానించాము. యెరూషలేములోనే ఆదరణ ఉంది. మరి చూడండి 61వ కీర్తన, యెషయా గ్రంథం 61:3 వచనంలో, యెషయా గ్రంథం 61:3 చివరిగా, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను, బూడిదకు ప్రతిగా పూదండను, ఆదరణను, భారతభరిత ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎక్కడంట? సీయోనులో దుఃఖించే వారికి. సీయోనులో దుఃఖించే వారికి, ఈదులో ఏడ్చే వాళ్ళకి కాదు. దేవుడు ఏం చెప్పాడు క్లియర్గా? సీయోనులో దుఃఖించే వారికి. ఏడో పోయి దుఃఖించిననుకో, ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ఏదైనా ఇబ్బంది వస్తే కొంతమంది ఏం చేస్తారు, స్నేహితులు ఫోన్ చేసి స్నేహితుల దగ్గరికి వెళ్తారు. రారా మావా, మరి సిస్టర్స్ అయితే సిస్టర్స్ని కలుస్తారనుకో, ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి అనుకో, యూత్ ఏదైనా అన్నానుకో, ఇది రాజు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకొని ఏం చేస్తారు, నీ బాధ పోవాలంటే ఏం చేయాలంటే, మరి ఆడపోతారా ఎడపోతారా అని చెప్పని వాళ్ళు అపవిత్రం కార్యాలు తీసుకెళ్తారు. మరి చూడండి, అయితే అక్కడ ఏమన్నా శాశ్వతమైనటువంటి మరి సంతోషం దొరుకుతుందా? మరి దుఃఖించే వారికి ఎక్కడి నుంచి అంట? సీయోనులో దుఃఖించే వారికి. దేవుని మందిరానికి వచ్చి దుఃఖిస్తే, దేవుని మందిరంలో ఏడిస్తే ఏం జరుగుతుంది? సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము, సంతోషం అనే వస్త్రము, ఉల్లాస వస్త్రమును ధరింపచేయును. సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని ఆదరణ, ఆశీర్వాదము, దుఃఖ నివారణ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే దేవుని మందిరంలో. ఈ అనేకమైన ఆశీర్వాదాలు దేవుని మందిరంలో ఉన్నాయి. చివరికి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఆ ఉల్లాస వస్త్రం ఇస్తాడు దుఃఖంలో ఉన్నటువంటి వారికి. మరి 126వ కీర్తన మొదటి 2 వచనాలు చూసినట్లయితే, 126వ కీర్తన మొదటి 2 వచనాలు. సీయోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కళ్ళ కనిన వారి వరి నుంటిమి, మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుగు ఆనందగానంతో నిండియును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేది. కాబట్టి చూడండి, మరి సీయోనుకు మరలా తిరిగి వచ్చిన వారు ఏమనుంది ఇక్కడ? సీయోనుకు తిరిగి వచ్చిన వారు. తిరిగి వచ్చడం అంటే రావడాన్ని రావడం అంటారు, తిరిగి రావడం అంటే రెండోసారి రావడమే కదా. ఒకసారి వచ్చిపోయిన వాళ్ళని వచ్చి మరి కొద్ది రోజులు మానేస్తారు, మరలా తిరిగి వచ్చారంటే బ్యాక్ స్లైడ్స్ అంటారు. అంటే వెనకబడిపోయిన వాళ్ళు, మళ్ళీ దేవుని కొంతమంది వదిలేసిన వాళ్ళు. నా స్నేహితుడు ఆయన నుండి పాండిచేరిలో, ఆయన ఆర్కిటెక్ట్ ఇంజనీర్ టీచరు. ఆయన కూడా కొద్ది రోజులు వచ్చి ఏదో అన్నారని చెప్పి మానేశారు. ఒక 6 నెలలు రాకపోయి కన్నా 3-4 నెలలు అన్న ఎక్కడ ఉండని ఎత్తుక్కుంటూ పోయాం. అన్న 2 మందిరానికి అది మళ్ళీ బ్రతిలాడితే వచ్చారు. గాంధీమతి సిస్టర్ని వాళ్ళు మరలా వచ్చారు. మేము ఓసీలము, మమ్మల్ని ఎట్లా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు. ఆయన దేవుడు ఆస్వాదిస్తాడు, అవన్నీ కాదు, దేవుని కొరకు రండి మీరు, మనుషుల కోసం కాదని మరలా తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మరలా వాళ్ళు కొద్ది కాలం ఆస్వాదించబడినారు, మరి స్థిరపడ్డారు. వాళ్ళకి 6 నెలలు మానేశారు దేవుని మందిరం. అంటే అక్కడ చాలామంది కూడా
ఏదో ఒకటి మనుషులు ఎవరేమో ఒక మాట అన్నా చాలు మానేస్తారు. ఇంకేదన్నా అంటే వాళ్ళు వచ్చేది ఏంటంటే మనుషులందరూ ప్రేమించాలా, మనుషులందరూ బాగుండాలా, నన్ను ఎప్పుడు ఎవరు అనకూడదు, ఏ వాక్యంలో విమర్శించకూడదు. వాళ్ళని విమర్శిస్తారా? ఎవరినైనా విమర్శించడానికి ఎప్పుడు ఏనాడు కూడా ఈ నిజమైన క్రైస్తవుడు ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించేవాడు బోధకుడే కాదు, అసలు విశ్వాసే కాదు. ఎందుకంటే దేవుని ఆత్మచేత దేవుడు ఏం ప్రేరేపిస్తాడో దాన్ని బట్టి బోధించేవాళ్ళే, దాన్ని బట్టి వాక్యాన్ని ప్రకటిస్తేనే దేవునికి మహిమకరంగా ఉంటుంది. విమర్శించుకోవాలి, బోధించుకోవాలి, వ్యవహారాలు చేసుకోవాలంటే బయట చేసుకోవచ్చు ప్రియమైన. కాబట్టి మరి వాక్యంలో ఏదన్నా మనం గుచ్చపడినప్పుడు, ఏదైనా వాక్యం ద్వారా పట్టబడినప్పుడు అది వ్యక్తిని నన్ను బట్టి చెప్పారు, నాన్న గురించే మాట్లాడారు, నన్ను విమర్శించారు, అనేక మంది అలిగి వెళ్ళిపోతుంటారు, రాకుండా మానేస్తుంటారు. వీళ్ళందరూ కూడా బ్యాక్ స్లైడ్స్. వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చినప్పుడు, యెరూషలేముకి తిరిగి వచ్చిన, సియోనుకి తిరిగి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేస్తారంట, సియోను తిరిగి వచ్చిన వాడి నోటి నిండా నవ్వు ఉంటుంది, వారి నోటి నిండా ఆనందమును, వారి నోటి నిండా నవ్వును ఉండేదును, మన నాలుగు ఆనందగానంతో నిండినను. వాళ్ళ సంతోషంతో మరలా దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి నేను తిరగబడి మరి సియోనుకు, దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదాలు. మొదటిగా సియోన్లో నుంచి ఆశీర్వాదం ఉంది, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది సియోన్. కీర్తన 128వ అధ్యాయం 5వ వచనం ప్రకారం సియోన్లో నుంచి దేవుని ఆశీర్వాదం ఉన్నాయి. రెండోదిగా చూసినట్లయితే సియోన్లో నుంచే పిలుపు ఉంది, కాలింగ్ ఫ్రమ్ ది సియోన్. దేవుని యొక్క పిలుపు దేవుని మందిరంలో నుంచి ఉంది, సియోన్లో నుంచి ఉంది. మూడోదిగా చూస్తే దేవుని రక్షణ, సియోన్లో దేవుడు రక్షణ ఉండనిచ్చున్నాడు. మూడోది దేవుని ఆదరణ ఉంది. నాలుగోదిగా, ఐదోదిగా మరి దేవుని దుఃఖభరితమైనటువంటి మరి భావభరితమైనటువంటి మనసుకు మరి దానికి తోడుగా సియోను దుఃఖపడిన వారికి బదులుగా దుఃఖంతో వచ్చినటువంటి వారికి సంతోషమును, ఉల్లాస వస్త్రము ధరింపజేసే దేవుడు. మరి వెనకబడిపోయి తిరిగి మరి మందిరానికి రాకుండా మానేసినటువంటి వారు మరలా వస్తే దేవుడు వారి నోటి నుండి నవ్వుంచి వారు ఆనందగానం, సంతోషంతో దేవుని స్తుతించే విధంగా దేవుని ఆశీర్వాదాలు సియోనులో ఉన్నాయి. అదేవిధంగా మరి సియోనులో దేవుని దగ్గర, దేవుని సన్నిధికి వచ్చి స్వస్థత పొందిన వారు కూడా ఉన్నారు. అనేకమైనటువంటి స్వస్థతలు, రక్షణ పొందిన వారు ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఉన్నారు. ఆ విధంగా అన్నీ కూడా ఏది జరగాలన్నా, మంచి జరగాలంటే, ఆశీర్వాదాలు కావాలంటే దేవుని మందిరానికి రావాలి. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చివరిగా మనం ధ్యానించుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందంట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో అందులో నుండి ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. ఇది పరమ యెరూషలేములో మరి సర్టిఫైడ్. ఇంకా నువ్వు పాస్ అయిన డిగ్రీ తీసుకున్నావు, వెళ్ళొచ్చు, నువ్వు యువర్ ఎలిజిబిలిటీ అన్నట్టుగా దేవుని మందిరంలో నుంచి సంఘముగా ఎత్తపడతాం, సంఘముగా దేవుని మందిరంలో నుంచి ఎత్తపడతాం. పరలోక రాజ్యానికి చేరేదానికి, ప్రభు సన్నిధికి చేరేదానికి దేవుని మందిరంలో నుంచి ఎత్తపడతాం. ఇదిలో నుంచి, ఎక్కడి నుంచో కాదు కానీ, మరి లోకంలో నుంచో, పాపంలో నుంచో, శాపంలో నుంచి కాదు కానీ దేవుని మందిరంలో నుంచి. దేవుని మందిరాలు ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే దేవుని మందిరాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాం. నా మటుకు నేను కూడా అనేక సార్లు బలహీనతలో నుండి అనేక సార్లు రాలేకపోతున్నాం, దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. ఒప్పుకుందాం, నేను మిమ్మల్ని విమర్శించడానికి రాలేదు, నన్ను అంత అర్హత లేదు నాకు, కానీ నేను కూడా చెప్పుకున్నాను, అనేక సార్లు వార కార్యక్రమాలు రాలేకపోతున్నాం. దేవుని ప్రార్థనా సమయానికి అయితే ఎక్కువ సార్లు రావడానికి ప్రయత్నం చేస్తుంటాను, కానీ మరి బైబిల్ స్టడీకి కానీ మిగతా వాటికి రాలేకపోతున్నాం. దేవుని మందిరాన్ని సకాలంలో కూడా మందిరానికి రాలేకపోతున్నాం. వీరన్నిటి ఒప్పుకుంటాం, వేదన పడుతుంటాం. తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను నేను. నాలాగా అందరూ పోగొట్టుకోవద్దు. దేవుని మందిరానికి ఆలస్యంగా రాబట్టి అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. కాబట్టి సమయానికి రాలేకపోవడం వల్ల దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మందిరంలో ఆదరణ ఉంది, దేవుని మందిరంలో మరి దుఃఖానికి బదులుగా మరి ఆశీర్వాదం, సంతోషం ఉంది, ఆనందకరమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందిరంలో. కాబట్టి దేవుని మందిరం బాగుంటేనే, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు, కీర్తన 122 వచనంలో ఏమనుంది? యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లాలంటే దేవుని మందిరం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మందిరాన్ని గురించి ఆశపడినప్పుడు మనం వర్ధిల్లుతాం. దేవుని మందిరం ఎటుపోతే మనకెందుకులే, ఎలాగైతే మనకెందుకులే. ఎందుకంటే గతంలో దేవుని మందిరాల గురించినటువంటి ప్రయాసపడ్డాను నేను. 8 మందిరాలు అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, మా గ్రామాల్లో 8 మందిరాలకు ఎంతో శ్రమపడ్డాం. కరివేలు ప్రార్థనా మందిరంలో ఎవరు చేయని విధంగా యుద్ధాలు చేసి, కేసులు పెట్టించుకొని, శ్రమలు అనుభవించి, అక్కడ లిఫ్ట్ పెట్టించి, మనం నెల్లూరు జిల్లాలోని మొట్టమొదట దేవుని మందిరంలో లిఫ్ట్ పెట్టించి, కష్టపడి లిఫ్ట్ పెట్టించి అనేకమైన శ్రమలు అనుభవిస్తూ వచ్చినాం. దేవుని మహిమానం చెబుతుంది, గొప్ప నేను కాదు, కానీ దేవుని మందిరం అంటే అంత ఆశగా ఉండేది. దేవుని మందిరం సుందరంగా చేయించాలంటే అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ, యుగంధరండి కానీ అన్నోళ్ళు కూడా. సియోను మందిరం యొక్క
మరి టైల్స్ వేయాలని శుద్ధంగా చేయాలన్నప్పుడు వచ్చాను. ఒక్క సింగిల్ రూపాయి నేను ఫీజు తీసుకోకుండా వచ్చి శ్రమపడే సిఎన్ మందిరాన్ని కూడా చక్కగా టైల్స్ వేసే విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ ప్రయాసపడ్డాను. అదేవిధంగా 52 మందిరాలకి, దేవుని మందిరాలకి నెల్లూరు జిల్లాలో టైల్స్ ఇవ్వడం కానీ, ఇంటీరియర్ అవన్నీ చేయడం కానీ శ్రమపడ్డారు. ఎక్కడ రూపాయి ఫీజు తీసుకోకుండా దేవుని పని ప్రయాసపడుతూ చేస్తూ వచ్చినాం. ఎందుకంటే దేవుని మందిరం పట్ల ఆశ ఉన్నది. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా దేవుని మందిరాన్ని నిర్మించుకోవాలి. ప్రభు మనకు కృప చూపించి దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి, శ్రద్ధ కలిగి, దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి, మరి దేవుని వాక్యాన్ని ఎవరు ప్రకటించారనేది అది ముఖ్యం. దేవుని వాక్యం అనేటువంటిది 2 అంచెల ఖడ్గం కలిగినటువంటి, బోధించే వారికి, విన్నవారికి అందరికీ కూడా మరి కీళ్ళను మూలుగులను విభాగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం విని వాక్యానుసారంగా జీవిస్తే ఆశీర్వాదము, విని వదిలేస్తే ఏముండదు. ప్రియమైన వాళ్ళ శాపం వస్తుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం జీవించి దేవుని మందిరం పట్ల ఆశ కలిగి, భక్తి కలిగి జీవించి ఆ పరమ యెరూషలేములో మనం చేరేటట్లుగా మనం సిద్ధపడట్లు మనం ప్రభు కృప చూపించిన గాక. ప్రభు ఈ మాటలు దీవించిన గాక.